జనగామ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు. జనగామ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి భారీ కాన్వాయ్తో జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుని జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కొమ్మూరి ప్రతాప్ రెడ్డితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ షేక్ పాషా గారు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ తర్వాత విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు వీక్షించారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన కాలనీ చూశారు. ఉత్తమ పనితీరును కనబరిచిన ఉద్యోగులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల పనులపైన సందేశాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ బృందాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. नागराजू RSI आ रहे हैं विद्यार्थी इस स्टेज पर। నెల రెపరెపలకి 3 రంగుల అభివృద్ధిపై నివేదిక, అభివృద్ధి కార్యక్రమాలను సమర్పిస్తారు. కలెక్టర్ అయితే సిద్ధంగా ఉండాలి. ఎన్ చంద్రశేఖర్ రెడ్డి సూపర్ జిల్లా సచివాలయం, జూనియర్ అసిస్టెంట్ బి మౌనిక, డి నవీన్. ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఉండుంటది. వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ఆఫీస్, ఎల్ పనికిషోర్ నాయబ్ తహసీల్దార్ రఘునాథ్పల్లి ఆఫీస్, సిహెచ్ శంకర్ నాయబ్ తహసీల్దార్ బచ్చనపేట, జి శారద జూనియర్ అసిస్టెంట్ దేవరప్ల, ఎం రాజశేఖర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమెన్